హాయ్, నా పేరు సుమయ. నేను అనంతపూర్‌లో పుట్టి పెరిగాను. హైదరాబాద్ ఎళ్ళిపోయాం. కానీ ఇవాళ నా బర్త్‌డే ఇక్కడ ఆహ్, బ్లైండ్ స్కూల్‌లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నేను హైదరాబాద్‌లోనే చేసుకుంటాను. ఆహ్, యూజువల్లీ బర్త్‌డే కోసం మనం స్పెండ్ చేసే చాలా డబ్బులు ఇలాంటి వాళ్ళకి పనికొస్తాయి. మనం ఒక్క రోజుతో మనం ఖర్చు పెట్టేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళకు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ప్రొవిజన్ అవుతుందది. అందుకనేసి నేను హైదరాబాద్ నుంచి వచ్చి అనంతపూర్‌లో జరుపుకుంటున్నాను. నాలాగే ఎవ్వరైనా గూడా బెంగుళూరు, హైదరాబాద్ ఎవ్వరైనా గూడా డబ్బులు సంపాదియడానికి పని కోసమే ఎళ్ళుంటారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ మన ఊరి కోసం మనం చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు సగం గవర్నమెంట్‌తో పనుండదు. ప్రతిసారి మన కోసం ఇక్కడుండి మనం వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయినాక మన ఊరిని పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉండరు. చాలా మంది వచ్చి ఇక్కడ సేవ చేసుకోవాలనుకుంటున్నారు. అందులో నేను ఒకదాన్ని. ఇక్కడే ఎందుకు అంటే ఈ సార్ 7, 8 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు. మామూలుగా తల్లిదండ్రులు వదిలేసి అన్ని అవయవాలు బాగున్న వాళ్ళని చూసుకోవడమే చాలా కష్టం పిల్లల్ని. అలాంటిది కళ్ళు లేని వాళ్ళకి ఐ నో ద ఛాలెంజెస్. ఐ హావ్ సీన్ మా ఇంట్లో ఒక అవ్వ ఉన్నింది. సో సొంత వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు. అందుకని ఐఎమ్ సో కనెక్టెడ్ విత్ ద బ్లైండ్ పీపుల్. పేగుబంధం అండి. అనంతపూర్‌తో పేగుబంధం కదా! అందుకనేసి. ఇలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ చేస్తేనే కదా ఇక్కడ ఆహ్, ఎవరో ఒకరు మెయిల్ పెట్టారు. మీరు ఏంటి రాయలసీమలో కరువు గురించి సినిమా తీయొచ్చు గదా అని. సినిమా తీయడం చాలా చాలా సినిమాలొచ్చాయి. నీళ్ళ కోసము, కరువు కోసం. కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నాలాంటి వాళ్ళు సంపాదించుకోవడానికి అన్ని వేరే కంట్రీకెళ్తారు, వేరే ఊర్లకి బ్రతుకుతెరువు అందరికీ. కానీ కొంచెం సంపాదించిన తర్వాత మన బాధ్యత మళ్ళీ తిరిగొచ్చి మనం పుట్టి పెరిగిన ఊరి కోసం ఏదో కొంచెం 1% చేసినా గూడా హాఫ్ ఆఫ్ ద టైమ్ మనకు గవర్నమెంట్‌ని బ్లేమ్ చేసే అవసరం రాదు నాకు తెలిసి. అయ్యో! నేను గవర్నమెంటే అవసరం లేదని చెప్తున్నాను. లేదండి. యాహ్! ఎన్‌జీఓ డెఫినెట్‌లీ నేను అనంతపూర్ కోసమే చేస్తాను. అది ప్లానింగ్ ఉంది. సో మన ఊరిని మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారు? ఎవరి కోసం మనం ఎదురు చూస్తాం చెప్పండి? అలా జగన్ తెలియదు. ఏమన్నారు? ఎందుకండి మనకు ప్రశాంతంగా ఉన్నాంగా. ఇవాళ ఇక్కడ అంధ మహిళా ఆశ్రమంలో నేను మామూలుగానే పీరియడ్స్ అనేవి చాలా పెయిన్ఫుల్. బట్ కళ్ళు కనపడి వాళ్ళకి ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఇవాళ ఎవ్రీ ఇయర్కి సరిపోయేంత శానిటరీ ప్యాడ్స్ ప్రతి అమ్మాయికి ఇవ్వాలనేసి డిసైడ్ అయ్యాను. అండ్ ఎవ్రీ ఇయర్ విల్ సెండ్ ఫర్ ఇయర్ స్టాక్. అలానే మన అనంతపూర్లో చాలా ఎండలు కాబట్టి కూల్ వాటర్ ప్లాంట్ ఫ్రిడ్జ్ అది ఇస్తున్నాను. అండ్ వాటర్ బాటిల్స్ అండ్ ప్లే ప్లే నాకు ఇలా చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. డెఫినెట్లీ మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ విల్ కంటిన్యూ. అండ్ ఈ స్కూల్కి ఫ్యూ ఇయర్స్ డెఫినెట్లీ మా హెల్ప్ ఉంటుంది. Sun is falling, speed